హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చైన్ రూల్, గొలుసు సూత్రం అనే టాపిక్ లో మనం సెకండ్ వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ వీడియోని చూడొచ్చు. ఓకేనా? సెకండ్ వీడియోలోకి మనం వెళ్లే ముందు ఫస్ట్ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అనే హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత మనం క్వశ్చన్ లోకి వెళ్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్, 24 men can do a work in 40 days, then 16 men can do the same work in how many days అని చెప్పి మనకు క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. తెలుగులో చెప్తున్నా చూడండి. ఒక పనిని పూర్తి చేయడానికి 24 మంది మగవారికి 40 రోజుల సమయం పడుతుంది. అయితే అదే పనిని 16 మంది మగవారు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేసి మనకు క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకున్న ఫార్ములా, ఏకైక ఫార్ములా ఏంటి? M1 D1 ఈక్వల్ టు M2 D2. క్లియర్ కదా? సో M1 అంటే మనం మనుషుల్ని క్యాల్కులేట్ చేస్తాము, D1 అంటే మనం డేట్స్ ని, రోజుల్ని క్యాల్కులేట్ చేస్తాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే 24 మంది కలిసి 40 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. 24 మంది 40 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తే 16 మంది మనుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. 16 మంది మనుషులు ఎన్ని రోజుల్లో D2 కనుక్కోమని చెప్పారు. సో D2 అనేది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ అలా రాస్తాను. ఇక్కడ 16 అనేది కాస్త ఇటువైపు ఇంటూలో ఉన్నప్పుడు అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై లోకి వెళ్తుంది. సో క్లియర్ గా రాస్తాను చూడండి. 24 ఇంటూ 40 డివైడెడ్ బై ఎంత ఉంది మనకు? ఇక్కడ ఉన్న 16 కాస్త ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో క్లియర్ గా మీరు చూసినట్లయితే 8తో 8 2 16, 8 3 24. సో ఇక్కడ 2 ఉంది కదా. సో 2 1s 2 20s. క్లియర్ కదా? సో ఇక్కడ ఎంత ఉంది? D2 ఇటువైపు అయితే ఇక్కడ ఎంత ఉంది? 3 ఇంటూ 20 మాత్రమే ఉంది. 3 ఇంటూ 20 ఎంత? 60 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 60 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ కొంచెం అప్డేటెడ్ లో క్వశ్చన్ లకి, అప్డేటెడ్ అంటే అప్డేటెడ్ కాదు, జస్ట్ నార్మల్ గా క్వశ్చన్ మాత్రమే, మనం కొంచెం నెక్స్ట్ లెవెల్ లెక్క అనుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా చెప్తున్నాను చూడండి. 20 men can do a work in 40 days working at 8 hours a day. Then how many days 16 men can complete the work working at 10 hours a day? తెలుగులో మళ్ళీ చెప్తాను చూడండి. 20 మంది పురుషులు రోజుకి 8 గంటల ప్రకారం 40 రోజులు ఒక పనిని పూర్తి చేస్తే రోజుకు 10 గంటల ప్రకారం 16 మంది పురుషులకు అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అన్నాడు. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా, 1 minute, ఫస్ట్ వీడియోలో మీకు చెప్పిన విధంగా మనకి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను? 3 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను. సో ఆ ఫార్ములాస్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. M1 D1 ఈక్వల్ టు M2 D2. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏముంది? M1 D1 T1 ఈక్వల్ టు M2 D2 T2. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏముంది? థర్డ్ ఫార్ములా M1 D1 T1 బై W1 ఈక్వల్ టు M2 D2 T2 బై W2. ఇది మనం ఈ 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఈ 3 ఫార్ములాస్ లో ఇప్పుడు మనకు ఈ సెకండ్ ఫార్ములాని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే M1 D1 T1 ఈక్వల్ టు M2 D2 T2. క్లియర్ కదా? సో ఇప్పుడు ఈ ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యాల్కులేట్ చేస్తాను చూడండి. సో M అంటే M1 M2 అంటే ఏంటి? మనుషుల్ని క్యాల్కులేట్ చేస్తాం. మనుషుల్ని ఈ ప్లేస్ లెక్క తీసుకుంటాం. D1 D2 అని అంటే డేస్, ఎన్ని రోజుల్ని మనం క్యాల్కులేట్ చేసి D1 D2లో T1 T2 అంటే టైం ని బేస్ చేసుకున్నప్పుడు T1 T2 మనం యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 20 మంది 20 men can do a work in 40 days working at 8 hours a day. ఇక్కడ చూడండి, 20 మంది 40 రోజుల్లో రోజుకి 8 గంటల ప్రకారం ఒక పనిని పూర్తి చేస్తారు. ఓకేనా? 20 men అంటే ఎంత ఉంది? M1 20 ఇంటూ D1 అంటే ఎంత? 40 ఇంటూ T1 ఎంత ఉంది ఇక్కడ? 8 అవర్స్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 16 men can complete the work working at 10 hours a day. అంటే 16 మంది రోజుకి 10 గంటల ప్రకారం చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అన్నారు. సో ఇక్కడ ఏముంది? M2 మనం ఎంత తీసుకోవాలి? 16 తీసుకోవాలి. ఇంటూ D2 అనేది మనం కనుక్కోవాలి ఎన్ని డేస్ అని. D2 ఇంటూ T2 అనేది మనకి ఎంత ఉంది? 10 hours. ఓకేనా? సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇందాక చెప్పినట్లే ఇక్కడ D2 ఏదైతే ఉందో అది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టేస్తాను. D2 ఇంకా రిమైనింగ్ ఏముంది? ఇక్కడ 16 10 కదా, అది అటువైపు పంపించేస్తాను.
20 into 40 into 8 by 16 10 ఉంది కదా. సో 16 into 10 క్లియర్ కదా. సో దీన్ని కనుక మనం క్యాల్కులేట్ చేసినట్లయితే 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. 4తో 4 1 జా 4 4 జా 16. ఓకేనా. ఇక్కడ 4 ఉంది కదా. 4 1 జా 4 2 జా క్లియర్ కదా. ఇంకెంత ఉంది? 20 into 2 మాత్రమే ఉంది. సో 20 into 2 అంటే ఎంత? 40 డేస్. 40 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్లియర్ కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, 6th క్వశ్చన్. సారీ, క్వశ్చన్ చూసినట్లయితే 30 men can do a work in 60 days working at 8 hours a day. Then how many days 15 men can complete that work working at 16 hours a day? తెలుగులో చూడండి. 30 మంది పురుషులు రోజుకి 8 గంటల ప్రకారం 60 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తే రోజుకు 16 గంటల ప్రకారం 15 మంది పురుషులకు అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. సో సేమ్ అండి, మనకి ఇందాక ఫార్ములా ఏం చెప్పాను? M1 D1 T1 ఈక్వల్ టు M2 D2 T2. 1 second. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 30 men can do a work in 60 days working at 8 hours a day. 30 మంది 60 రోజుల్లో రోజుకి 8 గంటల ప్రకారం చేసే పని ఏదైతే ఉందో, 30 మంది 60 రోజులలో రోజుకి 8 గంటల ప్రకారం చేసే పని ఏదైతే ఉందో 15 మంది మనుషులు 15 members కెన్ కంప్లీట్ దట్ వర్కింగ్ అట్ 8 hours a day. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 15 మంది మనుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని D2 ఇంటూ T2 అనేది మనకి ఎంత ఇచ్చారు? 16 hours ఇచ్చారు. క్లియర్ కదా. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఈ D2 అనేది ఇక్కడే రాస్తాను. 30 into 60 into 8 యాజ్ ఇట్ ఈస్ గా రాసి డివైడెడ్ బై ఇక్కడ ఇంటూలో ఉన్నాయి కాస్త ఇటువైపు వస్తే ఏమవుతుంది? 15 into 16 అయింది. క్లియర్ కదా. సో 15 1 జా 15 2 జా 8 1 జా 8 2 జా 2 1 జా 2 1 జా క్యాన్సిల్ కదా. ఇంకెంత ఉంది? 60 మాత్రమే ఉంది. 60 days D2 ఈక్వల్ టు 60 days. 60 days అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే 7th క్వశ్చన్. క్లియర్గా క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 20 men can do a work in 30 days working at 10 hours a day. Then how many days 15 men can complete the work working at 10 hours a day? ఒక పనిని 20 మంది పురుషులు రోజుకు 10 గంటల ప్రకారం 30 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే రోజుకు 10 గంటల ప్రకారం 15 మంది పురుషులకు అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని చెప్పి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు ఈ క్వశ్చన్ ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అది కరెక్ట్ రాంగ్ అనేది మీకు కామెంట్ బాక్స్ లో మేము చెప్తాము. ఒకవేళ మీకు అక్కడ తప్పైనా రైట్ అయినా సరే నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాతనే, మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేస్తాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.